ఓ మై గాడ్, ఫస్ట్ టైం వచ్చా అడవిలోకి. అమ్మా ఈ ఎక్కడ దొరికిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి అర్థం కావట్లేదు. అదిగో పిల్లి చూసి ఎలా చూస్తుందా, దొంగ మొహంది. ఇదే నా 2 కోడి పిల్లల్ని తినేసింది. కోడి పిల్ల అంటే కోడి పిల్ల కాదు, మంచి కోడి పిల్ల. దొంగమండ చూడండి ఎలా చూస్తుందో. అందరికీ నమస్తే. నేను ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు, బికాజ్ పండగ కదా, ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాను, ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ అవి. అయితే ఈరోజు వచ్చాను అనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చాను, అంత బాగానే ఉంది. నేను కోళ్ళకి మేతలు అయిపోతే మేతలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళేసి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత ఉంది, 9:30 అలా అయింది. మేకలు ఎటు వెళ్ళిపోయినా తెలియదు నాకు. వీటితో చాలా ఎట్లా అంటే అవి ఎటు వెళ్ళిపోయినా తెలియదు. ఈ అడవిలో ఇరుక్కుపోయినాయా, రావటానికి దారి తెలియక ఇరుక్కుపోయినాయా ఏమో ఏం తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఫస్ట్ టైం అడవిలోకి వెళ్తున్నా, నైట్ టైము కొంచెం భయంగా ఉంది, బట్ చూడాలి. నాకెంత భయంగా ఉంటే పాపం చిన్నపిల్లలు అయ్యంత భయపడుతున్నాయో. యా, లెట్స్ డూ దిస్. తప్పదు, వెళ్ళాలి. ఓకే, ఒకసారి చూడండి నైట్ పూట ఈ అడవి ఎంత భయంకరంగా ఉందో. ఓ మై గాడ్, ఎటు పోయినాయో తెలియట్లేదే. మీకు అక్కడ పిల్లి కనపడుతుందా? అది ఒక పిల్లి. ఈ పిల్లి 2 కోళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది. పిల్లి, అడవి పిల్లి అనమాట ఇది. అడవి చూడండి ఎలా ఉందో. అతి భయంకరమైన ఇది ఒక చెట్టు, రావి చెట్టు అనమాట ఇది. ఇది అసలు పగలబడి చూసిన భయం వేస్తుంది, రాత్రి కూడా ఇంకా భయంకరంగా ఉంది. ఓ మై గాడ్. ఇవి ఎటు వెళ్ళిపోయినాయో ఏంటో. ఒక అక్కడి నుంచి చూస్తుంది చూడండి, అది పిల్లి పారిపోయింది, దొంగమండ. ఓ మై గాడ్, ఫస్ట్ టైం వచ్చా అడవిలోకి. అమ్మా ఈ ఎక్కడ దొరికిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి అర్థం కావట్లేదు. అదిగో పిల్లి చూసి ఎలా చూస్తుందా, దొంగ మొహంది. ఇదే నా 2 కోడి పిల్లల్ని తినేసింది. కోడి పిల్ల అంటే కోడి పిల్ల కాదు, మంచి కోడి పిల్ల. దొంగమండ చూడండి ఎలా చూస్తుందో. ఎక్కడ ఏముందో కూడా తెలీదు, మనం ఎట్లా వెళ్ళాలో కూడా తెలీదు. ఇక్కడ రూట్ ఉంది, ఊరికి చివరని చెప్పాను కదా, మొత్తం అడవి ఇది. ఓడి అమ్మాయి, ఈ చెట్టు చూసి దడుచుకున్నా తెలుసా. ఇవి ఎట్టున్నాయి కూడా అర్థం కావట్లా. ఓ లిటరలీ చెప్పాలంటే అస్సలు ఏమీ లేవు నా చుట్టుపక్కల. చాలా అంటే చాలా భయంగా ఉంది. నాకెంత భయంగా ఉంటే పాపం ఆ మేకపిల్లలు పాపం ఎంత భయపడుతుందో నాకైతే తెలియట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఆగిపోవాలా, చాలా భయంగా ఉంది. ఆల్మోస్ట్ నేను చాలా లోపలికి వచ్చాను. నేను రూట్ కూడా మ్యాక్సిమం మర్చిపోయాను. శివయ్య దయ, శివయ్య ఎలాగైనా బయటపడినాను. ఈ పైన చెట్టు మీద ఏమన్నా తెలీదు, సౌండ్ల మీద సౌండ్లు. ఇగో రాత్రిపూట ఈ చెట్ల మీద నెమళ్ళు పడుకుంటాయి అనమాట. ఇప్పుడు నేను లైట్ వేసుకుని వచ్చాను కదా, అవి పరిగెట్టేస్తున్నాయి. ఆ తాటాకు చెప్పుల సౌండ్కి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. చూడండి ఎంత దారుణంగా ఉంది అడవి. నిజంగా చెప్తున్నా, లోపలికి ఇంత పిచ్చి పిచ్చి సౌండ్స్ వెళ్ళటమేమో కానీ చాలా భయం వేసింది. భయానికి ఆయాసం కూడా వచ్చేస్తుంది. చూద్దాం, ఇంకా అంత నుంచి నేను లోపలికి వెళ్ళిపోయా. చాలా భయంగా ఉంది. రేపు పొద్దున వరకు వెయిట్ చేస్తా. మాది ఎక్కడో మేము ఏంటో ఏమంతంగా అట్లా రేపు పొద్దున వరకు వెయిట్ చేయాలి. యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, కరెక్ట్గా ఫామ్ డోర్ దగ్గర రాగానే మేకలు వేసినట్టు వినపడింది అడవిలోంచి. మళ్ళీ వెళ్తున్నాం లోపలికి, చూద్దాం. దా 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 దా